నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన స్వర్ణ వెంకయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరణించడం భారతదేశ ఎన్నిక కాకుండా ప్రపంచానికి తీరని లోటు అని ఆయన చూపిన మార్గంలో ఇవాళ కోట్లాది మంది ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నారంటే ఆయన తెచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక వాటి వలన మనం ఈరోజు ఉన్నతంగా బ్రతకగలుగుతున్నామని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక కులానికి ఒక మతం సంబంధించిన వాడు కాదని ఆయన అందరూ వాడిని ఆ మహనీయుడు మూలంగానే ఇవాళ బడుగు బలహీన వర్గాలతో పాటు అణగారిన వర్గాలు చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించి ఇవాళ దర్జాగా బతకడం జరుగుతుందని ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడం ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదించడం మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం తదితర కీలకమైన అంశాలను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా ప్రజలకు మరింత మేలు జరిగిందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రజలు ఎల్లవేళలా ఉంటారని తెలిపారు. పై కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, అధిక సంఖ్యలో దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నెల్లూరు విఆర్సి సెంటర్ నందు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ రాష్ట్ర మాలమహాన్ తరఫున అందరం కూడా ఇక్కడ జిల్లా మాలమహానుడు రాష్ట్ర మాలమహాన్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి నాయకుడు కాదు, యావత్ జాతికి మొత్తానికి నాయకుడు. ఆ మహానుభావుడు పెట్టినటువంటి భారత రాజ్యాంగం భిక్షతో ఎంతోమంది బడుగులు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో కట్టు బొట్టు చుట్టూ బూటు వేసుకొని దర్జాగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి రాజకీయ భిక్ష, ఆయన రాసిన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం అనేక వర్గాలకు కూడా ఈరోజు వెలుగుబాట. ఎక్కడ కూడా ఆయన సజీవుడిలాగా ఎన్ని తరాలు వచ్చినా కూడా భావి తరాలు కూడా ఆయన ఎప్పుడు సజీవుడు చిరంజీవిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటారని మేము ఆయనకు మనస్ఫూర్తిగా ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.